జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ముందుగా నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ని చూపించాలనుకుంటున్నాను. మేము ఎర్రటెండలో కష్టపడిన ఫలితం ఎక్కడికి పోలేదనమాట. దాని యొక్క రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉందో చూసేయండి. చూడండి, మేమైతే రీజన్గా కుస్మలు చల్లుకున్నాం కదా ఆయిల్ కోసం అనేసి. సో కుస్మల్ చేనుకి వచ్చామన్నమాట. చాలా డేస్ తర్వాత వచ్చాను. సో ఫ్లవర్స్ చూడండి, ఎంత ఫ్లవరింగ్ ఉందనమాట, ఎంత కలర్ఫుల్గా ఉందో తెలుసా. అసలు చూడండి, షేన్ అంతా నిండిపోయింది ఫ్లవర్స్తో. అసలు ఐ మ్యాజిక్ లాగా ఉందనమాట. అసలు కళ్ళు వాళ్ళ పూలనంటే అసలు తిప్పుకోలేకపోతున్నాం అనమాట. అంత బాగుంది ఒక్కొక్క ఫ్లవర్. చూడండి, మొత్తం టోటల్ షేన్ అంతా కూడా అదే ఉందనమాట. చూడండి, ఇగో మొత్తం షేన్ అంతా ఫ్లవర్స్ అనమాట. అసలు చాలా డేస్ తర్వాత వచ్చి చూస్తున్నాను. కుసుమాలు చల్లినప్పుడు చల్లిన అంటే మళ్ళీ చూడలేదు, మళ్ళీ రాలేదు కూడా. సడన్గా నిన్న మా మామయ్య చెప్పారు, ఒక్కసారి వచ్చి చూడు ఎంత బాగుందో అంటే ఏముండదులే అనుకున్నా. బట్ నిజంగా కష్టానికి ఫలితం ఎప్పుడైనా తీయగానే ఉంటుంది. చూడండి, ఇది ఫ్లవర్, దీని లోపల సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ వల్లనే మనకి ఆయిల్ వస్తుంది. సో ఆయిల్ ఒక్కటే కాదు, ఇప్పుడు మనం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నార్మల్గా తింటున్నాం కదా, తీసుకొని లైక్ బాదం కాజు లాగా తింటున్నాం. సో దానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఈ సీడ్స్. ఇవి అది అని కాదు, కొంచెం ఈ చేనులో బలం కొంచెం తక్కువగా ఉంది. మేమైతే మంది ఇంతవరకు చల్లలేదు, బికాస్ కొంచెం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి అంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా అయితే రాలేదు. కాకపోతే మస్తు వచ్చిందనమాట. ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్సే. ఒక్కొక్క ఫ్లవర్ని చూస్తుంటే అబ్బా తెంపుకున్న దగ్గర పెట్టుకోవాలి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు కూడా. మీకు కూడా నేచర్ అంటే ఇష్టమైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.